నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి అరాచకం మరోసారి బయటపడింది. నాగూరు మీరా స్వామి గంధ మహోత్సవానికి ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించవద్దని, వారి నుంచి చందాలు తీసుకోవద్దని ఎమ్మెల్యే రామిరెడ్డి ముస్లిం పెద్దలకు హుకుం జారీ చేశారు. గంధ మహోత్సవానికి 14 ఏళ్లుగా ఏటా 2 లక్షలు టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి విరాళమిస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేతల నుంచి విరాళాలు తీసుకోవద్దని, వారిని ఉత్సవాలకు ఆహ్వానించవద్దని ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? ప్రియాంక, యాక్చువల్ గా ఈ కావల్లో జెండా చెట్టు సెంటర్ ఉంది. ఇక్కడ మీరా స్వామి ఉన్నారు. చాలా రోజులుగా, చాలా ఏళ్లగా ఇక్కడ ప్రతి ఏడాది కూడా గంధ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా గంధ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే పట్టణంలో ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం, వాళ్ళ దగ్గర చందాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇవాళ రోజున కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చాలా అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరిని కూడా ఆహ్వానించకూడదు, అలాగే వాళ్ళ దగ్గర చందాలు కూడా తీసుకోకూడదు అని చెప్పి ఆయన హుకుం జారీ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే టీడీపీ నేత కావ్య కృష్ణారెడ్డి గత 14 ఏళ్లుగా ప్రతి ఏడాది కూడా సుమారు 2 లక్షల రూపాయల నిధులు చందాగా ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం తీసుకోవద్దంటూ హుకుం జారీ చేశారు. వాళ్ళు ఎవరిని కూడా పిలవద్దని చెప్పి చెప్పడం జరిగింది. ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే తీరుపైన గారు ప్రతి ఒక్కరూ కలిసి చేసుకునే ఈ గంధ మహోత్సవానికి పిలవటం సమంజసం అని చెప్పి కావ్య కృష్ణారెడ్డిని, అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరిని కూడా పిలిచి వాళ్ళకు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, ఎవరైతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా తొలగించాలని చెప్పి హుకుం జారీ చేశారు. ఆ ఫ్లెక్సీలని తొలగించిన దాకా ఒప్పుకోలేదు. ఎమ్మెల్యే ముఖ్యానుచరుడు ఒకరు కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరినీ కూడా తీవ్ర బెదిరింపులకు పాల్పడడం జరిగింది. వాళ్ళు ఒకటే అడిగారు, ఈ ఏడాది అంటే సరే, మరి తర్వాత మీరు ఓడిపోయినా మీకు కనిపించరు కదా ఓడిపోతే అని చెప్పి అడిగినప్పుడు 5 ఏళ్ల పాటు మేమే అన్ని నిధులు సమకూరుస్తాము, ఎవరి దగ్గర తీసుకోవద్దని చెప్పి చివరికి ఈ గంధ మహోత్సవాన్ని కూడా, మీరా స్వామి గంధ మహోత్సవాన్ని కూడా రాజకీయం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్తులైనా వాళ్ళ ఆచారాల ప్రకారం ఈ గంధ మహోత్సవాలు, పండుగలు జరుపుకుంటూ ఉంటారు. కానీ వాటిని కూడా రాజకీయం చేసి కొంతమందిని పిలవాలి, కొంతమందిని పిలవకూడదని చెప్పి చెప్పడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం కావలిలో విస్మయానికి గురి చేస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కావలి గ్రావెల్, ఇసుక మాఫియాలతో పాటు అనేక అక్రమాలు, అన్యాయాలకి నిలయంగా మారింది. యాక్చువల్ గా జిల్లాలో ప్రశాంతమైనటువంటి ప్రాంతాల్లో కావలి ప్రధానమైంది. కానీ ఇవాళ రోజున ఇటీవల ఒక ఎమ్మెల్యే అనుచరులు నడి రోడ్డు పైన పట్టపగులు హల్చల్ చేసి ఒక మనిషిని హత్య చేశారు. రాత్రి చూస్తే మళ్ళా యువకుల పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళలో ఒక పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం మీద అటు లా అండ్ ఆర్డర్ అదుపుతుంది, అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, బెదిరింపులు పెరిగిపోతున్నాయి. కనీసం ప్రాథమిక హక్కులు కూడా అమలు కావట్లేదని చెప్పి కావలి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే తీరుపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.